ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం మాట్లాడుతున్నావు? వాడికి పల్లవి మీద ఇష్టం ఉంది. అది ఇష్టమో కాదో వాడికి తెలియడం లేదు. ఏదో ఒకరోజు తెలుస్తుంది. అప్పుడు ఈ ఇంట్లోనే పెళ్లి, కట్ చేస్తే ఊటీలో పాట. చేతి ఏమైంది? ఏమైందేంటి? నన్నెందుకు టచ్ చేస్తున్నావు? సపోర్ట్ కోసం పట్టుకున్నాను. నా సపోర్ట్ నీకెప్పుడు ఉండదు. అంతేకాదు నిన్ను నమ్మడానికి కూడా ఉండదు. దూరం జరిగి కూర్చో. ఏదైనా కుదుపొచ్చి నేను కింద పడిపోతే పోద్ది. ఏంటి? ఏం లేదు, దూరం జరిగి కూర్చో. నన్ను టచ్ చేసావంటే బాగోచ్చు చెప్తున్నాను. దూరం జరుగు. నేను బండెక్కించుకోవడమే ఎక్కువ. ఏంటి మొహమలా పెట్టుకున్నావు? నా మొహం నా ఇష్టం, నీకెందుకు? బాగా కోపంగా ఉన్నట్టున్నావు. కోపం కాదు, మంట. ఒళ్ళంతా మండిపోతుంది. ఏమైంది? ఏమైందేంటి? బండి ఆగిపోయింది. అదే ఎందుకని? ఎందుకంటే తమరి పాదం మామూలు పాదం. అది తమరి పాదం పడిందంటే ఆకాశాన్నంటే ఎవరెస్ట్ శిఖరం కూడా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అవును, ఇక్కడ నుంచి కాలేజ్ ఎంత దూరం? చాలా దూరం ఉంది కదా. కదా, నేను వెళ్తాను, నువ్వు వచ్చే. సచ్చినోడా, బండి ఆగిపోయినట్టు నమ్మించి నన్ను దించేసి వెళ్ళిపోతావా? నువ్వు అసలు బాగుపడవురా. నన్ను తీసుకెళ్లకుండా నువ్వు కాలేజ్కి ఎలా వెళ్తావురా? ఏ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుకుని గిలగిల కొట్టుకుంటావు. ఇది నా శాపం. ఆపు బండాపు. మీరేం టెన్షన్ పడకండి సార్, మీకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. డోంట్ వరీ. లైసెన్స్ లేదా? సార్ ఇంట్లో ఉంది సార్. మరి ఆర్సీ? ఆర్సీ కూడా ఇంట్లో ఉంది సార్. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. పక్క జరగండి సార్. ఎరా, బుద్ధుందా? ఆర్సీ లైసెన్సులు ఇంట్లో పెట్టుకోవడానికా? దగ్గర పెట్టుకోదా? ఈ ఐడి లేకుండా రోడ్ల మీదకి బండి వేసుకొని వచ్చేసావా? అతని సంగతి పక్కన పెట్టు, ముందు నీ సంగతి చెప్పు. మీరు ఆగండి సార్. మీలాంటి ఆఫీసర్స్ అందరూ ఇలా పక్కన పెట్టు అనడం వల్లే మన దేశం ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. మనం బండెక్కి బయటకు వచ్చామంటే ఎన్ని ఉండాలి? హెల్మెట్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా లైసెన్స్ ఉండాలి. ఏమున్నాయంటే ఆర్సీ లేదు, అది లేదు, ఇది లేదంటే అసలు ఇలాంటి వాళ్ళకి చలానాలు రాయకూడదు సార్. తీసుకెళ్లి లోపలేసేయాలి. నీ మాటలు వింటుంటే చాలా రెస్పాన్సిబిలిటీ పర్సన్లా ఉన్నావు. అవును సార్, మీ మీసాలు ఎంత ఒరిజినల్లో నేను రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ అనేది కూడా అంతే నిజం. ఓహో, సరే, నీ ఆర్సీ లైసెన్స్ చూపించు. ఏంటి బాబు, ఆర్సీ లైసెన్స్ చూపించమంటే జోబులు ఎత్తుకుంటున్నావు? పర్స్ సార్. నిన్ను మేము డబ్బులు అడగలేదు. డబ్బుల కోసం కాదు సార్. ఆర్సీ, లైసెన్సు, పొల్యూషను అన్నీ ఆ పర్సులోనే ఉన్నాయి సార్. ఆ పర్సే మిస్ అయిపోయింది. సార్ నా ఆర్సీ లైసెన్స్ అన్ని ఇంటికాడ పెట్టొచ్చా సార్? కానీ అది కాడ అవేమీ లేవంటున్నాడు కదా సార్. మిస్ అయిపోతే అన్ని మిస్ అయిపోయాయి అనుకుంటున్నావా? కౌంటర్ వేసేస్తున్నావు. ఐడీలన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి. అయితే చూపించు మరి. ఇప్పుడే చూపిస్తాను సార్. ఏంటి, ఫోన్ కూడా లేదా? అలా ఎలా చెప్పారు సార్? ఇలాంటి కథలు మేము రోజు వింటూనే ఉంటాంలే. లేదు సార్,
నిజంగానే నా ఐడీలు అన్నీ ఉన్నాయి సార్. నా పర్సు మిస్ అయిపోయింది. ఆ ఫోటో కాపీలైనా చూపిద్దామంటే ఫోన్ కూడా మిస్ అయిపోయింది. నన్నెవరో లూటీ చేశారు సార్. అయితే ప్రస్తుతానికి నీ దగ్గర ఆర్సీ గానీ లైసెన్స్ గానీ ఏమీ లేవంటావు. ఐడీలన్నీ ఇంట్లో పెట్టుకుని వచ్చిన వాడిని లోపల వేయాలంటే అసలు లేని వాడిని, లూటీ జరిగిందని అబద్ధాలు చెప్పిన వాడిని ఇంకేం చేయాలంటావు? సార్ నాలాంటి వాళ్ళకి చలన వేయండి, ఇలాంటి వాళ్ళకి బేడీలు వేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ముందు అక్కడ కాదు ఇక్కడ సమాధానం చెప్పు. నిజం చెప్తున్నాను సార్. నేను బయటకు వచ్చానంటే ఐడీలన్నీ జోబులో పెట్టుకునే వస్తాను సార్. కానీ పర్స్ ఎవరో కొట్టేశారు సార్. ఫోన్ కూడా మాయం చేసేశారు సార్. కానీ నువ్వు నన్ను మాయ చేయలేవు. సార్ 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 ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్. అదేం కుదరదయ్యా. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ఒక్క 1 hour టైం ఇవ్వండి సార్. ఇంటికెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను. సమస్య లేదు. సార్ మీరు అచ్చమ్మ మీసాల మావయ్యలాగే ఉన్నారు తెలుసా. యాజ్ ఇట్ ఈస్ ఆయన కూడా మీలాగే ఉంటారు. నేను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ సార్. కాకాలొద్దమ్మా, బండెక్కు. ప్లీజ్ సార్, పద. సార్ ప్లీజ్ సార్, కాకాలొద్దయ్యా. పదయ్యా, ముందు పద. బాబాయ్ నువ్వు ఆగు బాబాయ్. సార్, సార్, కుదరదయ్యా. సార్, ప్లీజ్ సార్ మీ కాల్ ముందు పద. పట్టుకుంటాను. బండెక్కు. సార్, సార్, పద, పద, సార్, బండెక్కు. ప్లీజ్ సార్, పదయ్యా. మీ కాల్ బండెక్కు పట్టుకుంటాను ముందు. సార్. కావాలంటే గుంజలు తీస్తాను సార్. ఆపోయా, ఏమండి? అలాంటిదేం ఒక కుదరదు. నిమిషం ఆపండి. ముందు బండెక్కు. నా మాట వినండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేండి సార్. అదిగా సార్ నేను చెప్పేది వినండి సార్. కుదరదంటే కుదరదు. చరణ్, ఇది ఎలా వచ్చింది? దీనికి ఎవరో లిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏంటి సార్ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటమ్మా? ఇతని దగ్గర ఐడి లేదు, ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు, ఏమీ లేవు. అడిగితే అవన్నీ పర్సులో ఉన్నాయంటాడు, పర్సు లేదంటాడు. ఫోన్లో ఉన్నాయంటాడు, ఫోన్ పోయిందంటాడు. అంతేనా? అసలు రెస్పాన్సిబిలిటీ పర్సన్ అంటే ఎలా ఉండాలో చాలాసేపు లెక్చర్ కూడా ఇచ్చాడు. సార్ ఇప్పుడు అవన్నీ ఇతని దగ్గర లేకపోతే ఏం చేస్తారు సార్? బండి స్టేషన్లో ఉంటుంది, ఇతను సెల్లో ఉంటాడు. అయ్యో చరణ్, మరి పర్సు ఫోన్ ఎలా పోగొట్టుకున్నావు? ఏమో, ఎక్కడ పోగొట్టుకున్నానో ఎలా పోగొట్టుకున్నానో నాకే తెలియట్లేదు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా జోబులోనే ఉన్నాయి, వీళ్ళు పట్టుకునేసరికి మాత్రం ఏమీ లేవు. అవునా సార్, ఇంకేం చేస్తాం? వేసింది సార్, లోపలేసేయండి. ఏయ్, సార్ 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 సార్, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు వేసేయండి సార్. సార్ 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 వేసింది సార్, పదవయ్యా, వేసింది. పద. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. వేసింది సార్, పద. వేసింది. మీరు లోపలేసేయండి. ఏయ్, నువ్వు నోర్మై. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి నన్ను వదిలేండి సార్.